రెడీ. CITU జిందాబాద్. CITU జిందాబాద్. CITU జిందాబాద్. కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత. కామ్రేడ్స్, మొన్న TRSKV ప్రీమియర్ యూనిట్ బాడీ మీటింగ్ కార్యవర్గ సమావేశంలో CITU మీద ఊహాజనితమైన అసత్య ప్రచారాలు చేసినటువంటి మాటలకి చిన్న క్లారిఫికేషన్, కౌంటర్ కూడా కాదు ఇది, చిన్న క్లారిఫికేషన్. ఎందుకంటే కార్మికులకు కూడా అన్నిటికీ అవగాహన ఉండాలి. తప్పులన్నీ చేసి ఎవరి మీద చెప్పే నమ్మబలికే ప్రయత్నం చేసిరు. అందుకే దానికి అందరు కూడా తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మొదటగా CITU పుట్టడమే కన్నన్ సార్ ప్రోత్సాహంతో పుట్టిరు అన్నారు. కానీ అప్పుడు ఎన్ని యూనియన్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది కూడా చెప్తే బాగుండేది. ఇప్పుడు TRSKV కొత్తగా BMS నుండే TRSKV పుట్టింది. మరి అప్పుడు ఆ TRSKVకి ఏ సార్ ఉండ కూడా పేరు చెప్తే ఇంకా మంచిగా ఉండేది. ఏదో మాట్లాడి ఒక 5-6 సార్లు నువ్వు చెప్పిన వీడియోలో CITU ఖబర్దార్ అని అన్నావు. ఇది నేచురల్గా ఉన్న వర్డ్ కాదు. ఎవరో మీ పెద్దల మెప్పులు పొందడానికి అన్నటువంటి ప్రయత్నమే చేసినావు తప్ప కార్మికులకు నిజమైన మాటలు చెప్పడానికి మాత్రం లేదు. ఎందుకంటే 1995లో CITU రికగ్నైడ్ ఉంది, లాకౌట్ అయింది అనేది. కానీ ఎందుకు అయింది ఆ లాకౌట్? ఎవరి ప్రోత్బలంతో చేయించారు? ఫస్ట్ టైం CITU BMSకి అగనెస్ట్గా మీ యూనియన్ ఉన్నప్పుడు ఏర్పడినటువంటి CITU ఎదిగి ఎలక్షన్లో గెలిచి మంచి అగ్రిమెంట్ చేస్తే నిలదొక్కుంటుంది. వీళ్ళని బ్లేమ్ చేయాలని చాకచక్యంగా ఒక పద్ధతి ప్రకారం లాకౌట్ చేసి CITU మీద దోషిరు. అది అందరి కార్మికులకు కూడా అవగాహనమే. ఏదో CITU రికార్డు ఉంది కాబట్టి తోసేసిరు. ఇప్పుడు కూడా ఒక మాట అన్నావు ఈ అగ్రిమెంట్లో, ఎప్పుడు CITUలు మెరుపు సమ్మె చేస్తారు, ధర్నాలు చేస్తారు, రాస్తారోకలు చేస్తారని. 100% రీజనబుల్గా ఉన్నది. కంపెనీ కాపాడుతూ కార్మికులను కూడా నిలదొక్కునే ప్రయత్నం CITU యూనియన్గా చేస్తుంది. ఒకవేళ కార్మికులకు అన్యాయం అయితే కంపల్సరీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్తే నేర్చుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే CITU బాడీ, స్టేట్ కమిటీ, సెంట్రల్ ఇవన్నీ ఉంటాయి, జీవో కాపీలు ఇవన్నీ స్టడీ చేసి కంపెనీ కూడా ఏంది పరిస్థితి అని చెప్పి చేసే పరిస్థితి ఉంటుంది. నీలాగా ఎన్నికల్లో ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసి నువ్వేమో అధికార పక్షం. అటువంటి మీకు మెరుపు సమ్మెలు, ధర్నాలు, రాస్తారోకలు, బ్యాడ్జీలు పెట్టే ధైర్యం లేనప్పుడు ఎలక్షన్లో నిలబడే ట్రేడ్ యూనియన్ అర్హత కూడా లేదు. నువ్వు వేరే వాళ్ళు ఎవరో చెప్పి వేరే వాళ్ళు సమ్మెలు చేయాలి, నువ్వేమో అగ్రిమెంట్ చేయాలి. వాళ్ళ పేర్లు చెప్పి బతికే సాంప్రదాయమే ఉన్నది. మేము అగ్రిమెంట్ తక్కువ చేయడానికి చేయలేదు. నువ్వేమన్నావు? ఇంకా టైం అవుతుంది, ఎన్నలేని 5 అంకెల అగ్రిమెంటు చేస్తాము, జూనియర్లకు అందరికి ప్రతి ఒక్కరికి న్యాయబద్ధమైన అగ్రిమెంట్ చేస్తాము. ఏమాత్రం న్యూసెన్స్ అయినా మరి ఇప్పుడు ఇచ్చే 5,500 మేనేజ్మెంట్ ఫిగర్కి ఒప్పుకోవన్నా అనే పరిస్థితుల్లో నీకు సహకారం చేసిన తప్ప సమ్మెలకు, ధర్నాలకు, రాసలకు భయపడి కాదు. నువ్వు చెప్తే వినడం కాదు. నేను చెప్తున్నా అని ఒక్క గేట్ మీటింగ్, ఒక ఇన్ఫర్మేషన్ కూడా పెట్టకుండా, మీ బాడీ సభ్యులకు కూడా తెలియనియకుండా డైరెక్ట్ గేట్ మీటింగ్లో తీసుకొచ్చి మొత్తం క్లోజ్ అయిందని చెప్పేసి ఇంకా మార్పులు చేర్పు చేస్తారని చెప్పేసి కూడా దాన్ని కూడా చేయలేని పరిస్థితి యాజ్ టీజ్గా రాసుకున్నావు అగ్రిమెంట్ కాపీలో కూడా. మీరే 1995 నుండి కూడా ఇంకా 2-3 ఆరోపణలు చేశారు. ఏది CITU 13 లక్షలు జనరల్ ఇన్సెంటివ్ పెంచిరని. అది ఎందుకు పెంచిరో తెలియదా? కొత్తగా L9 బిల్డింగ్ దగ్గర 30-35 మంది మ్యాన్ పవర్ను మిడిల్లో ఉన్నది. అది అగ్రిమెంట్ టైంలో కాదు, అగ్రిమెంట్ దాటిపోయినాక ఉన్న పరిస్థితిలో. దాంతో పాటుగా అందులో వేసే మ్యాన్ పవర్ను కూడా మేము 13 లక్షలు ఇయ్యము మేము జనరల్ ఇన్సెంట్ టార్గెట్కి అని చెప్తే కూడా మేనేజ్మెంట్ ఆ వర్కర్లను ఆపుతా ఆ బిల్డింగ్ తాళం వేస్తా అంటే కార్మికులకు పని కల్పించడానికి ఆ బిల్డింగ్ 13 లక్షలు ఇచ్చి 19 మంది కార్మికులను పర్మనెంట్ చేయించడం జరిగింది. అంతకుముందు కూడా ఇప్పుడు ఒక వార్డు వారారు, ఏది 2001లో VDA జూనియర్స్కి 0 చేసిరని. అసలు VDA అంటే మీకు ఏమన్నా అప్పుడు ఉన్న యూనియన్, ఇప్పుడు కాదు, మీరు ఉన్నది అప్పటి నుండి ఉన్న యూనియన్లో మీరు కూడా నాయకులుగా ఉన్నారు. మీరు అంతా VDA CITUగా బుచ్చిరెడ్డి సారు ప్రెసిడెంట్గా పెట్టి ఒప్పించే క్రమంలో మేనేజ్మెంట్ మొండికేసి కొంచెం లేట్ అవుతుంటా కూడా కార్మికులకు అందరికీ తప్పుడు ప్రచారం చేసిరు. VDA ఆట ఏదో పెట్టాలంట, రూపాయో ఆటనో అడుగుతురట, మనకి 50-100 పెంచుతాడట అని మేనేజ్మెంట్ ఉసుగొలిపితే మీరు కార్మికులు అందరిని మభ్యపెట్టినా కూడా CITU స్టాండ్గా తీసుకొని VDA పెట్టింది. ఇప్పుడు చెప్తున్నావు కదా మేము
అన్ని మ్యాక్సిమం 3 అగ్రిమెంట్లు కలిపి నేను 19,000 చేసిన అనేది. నువ్వు జూనియర్దికి ఎంత చేసినావు మినిమంది చెప్తే బాగుండే, మినిమంది మ్యాక్సిమం చెప్తే యావరేజ్ ఎంత అనేది తెలుసు. మేము ఆ రోజు వీడియో పెట్టినాం కాబట్టి ఇప్పుడు దగ్గర వీడియోనే FDA కాలం ఈ వీడియో కాలం కలుపుకుంటే 16,000 పైచిలకు CIT పెట్టింది. అది మర్చిపోయినది. ఆ రోజు వీడియో అంటే కూడా మీకు తెలియదు. 0 కూడా ఎందుకు అయిందో మీకు అందరికీ తెలుసు. ఆ రోజు ఏదైతే పర్మనెంట్ యూనియన్ ఉంటుందో సేల్ కార్మికులకు అగ్రిమెంట్ చేసే క్రమంలో సీనియారిటీ బ్యాచ్ వైజ్గా 20 మందికా 10 మందికా 5 మందికో పర్మనెంట్ చేసే క్రమంలో ఆ రోజు 585 రూపాయలు ఉన్నటువంటి వీడియోని జూనియర్స్ని పర్మనెంట్ అడిగితే పర్మనెంట్తో జీతం ప్లస్ ఇది ఇయ్యలేను అనే క్రమంలో ఒకటి, దాంతోపాటుగా GLలో ఈ వీడియో అప్ డౌన్ తోటి ఆడదగ్గడం, ప్రీమియర్లో తగ్గడంతో అది FDA కాలంలో వేసారు అంటే ఆటోమేటిక్గా అది 0 అయింది. దాంతో పాటుగా ఆ రోజు ఆర్గ్యుమెంట్ చేసి ఎన్నడూ కంపెనీ చరిత్రలో లేనటువంటి విధంగా 56 మందికి పర్మనెంట్ చేయించిన ఘనత కూడా CIT. అవన్నీ మర్చిపోయినావు నువ్వు. దాంతోపాటుగా 56 మందికి 100 రూపాయలు పెట్టి ఫర్దర్గా వచ్చే కార్మికులకు 0 అయింది. అది CIT కార్మికులకు పొట్టగొట్టడానికో జూనియర్ల పొట్టగొట్టడానికో చేసినటువంటి ప్రయత్నం కాదు. 56 మంది పర్మనెంట్ చేసేటువంటి పరిస్థితిలో అది అయింది. ఇప్పుడు అదే వీడియో 16,000 పైచిలుకు అయింది. నువ్వు చేసే మ్యాక్సిమంకి రీచ్ అవుతుంది అదంతా. అదేవిధంగా SPLs కోసం ఆరోపణ చేసినావు. SPLs నీకు ఓపెన్ ఛాలెంజ్ కూడా ఒక దగ్గర 5-6 సార్లు నీకు కంపెనీలో జనరల్ టాక్ యూనియన్స్ మధ్యలో వస్తే కూడా CIT SPLకి విరుద్ధము. మా ప్రెసిడెంట్ గారు కూడా యూనియన్ స్టాండ్ కూడా అదే. ఇప్పటికి కూడా సిద్ధము. ఒకవేళ SPLs మేము రికైండ్కి ఏ బయలాల లేదు, దేనికి ఉంటుంది, కార్మికుల ప్రయోజనాల కోసం DCLకో JCLకో ఇంకేదన్నా PF ఆఫీస్కో పోతే తప్ప ఆపద సాపద అన్నావు. నా లెక్కల ఆపద సాపద ఏందో ఆ టేబుల్ చెప్తే బాగుండే. మేము చెప్పుదాం ఇప్పుడు మీడియా ప్రకారం ఏది ఆపద నీకు ఏ సాపద అని. అసలు SPLస్ని అలవాటు చేసిందే 2017 వచ్చిన TRSKని. కానీ అసలు SPL తెలియనటువంటి మూలకున్న ముసల్దాన్ని కూడా SPLకి వాడే పరిస్థితి తీసుకొచ్చినాం. లేకపోతే అసలు నీ TRSK యూనియన్ మనగడే లేదు. దాంతోపాటుగా ఇప్పుడు మేనేజ్మెంట్ దగ్గర వీక్ అయినామని అంటారు. వీక్ ఎప్పుడైనరు? 2017 TRSK పుట్టింది. అంతకుముందు అదే BMS TRSK అయింది. BMS చేసిన తప్పులన్నీ మా మీద వస్తాయని చెప్పేసి గెలవము CIT గెలుస్తుందని TRS పెట్టి ఇప్పుడు ఇవన్నీ క్రాస్ ఓటింగు, అలయన్సు, అక్రమ పద్ధతులు, పొత్తులతోటి చేసిరు. ఎప్పుడైతే నువ్వు 80 నుండి 110 మంది బాడీ సభ్యులను పెట్టి 40-50 మంది సిట్టింగ్ కమిటీ ఎప్పుడైతే పెట్టి SPLకి అలవాటు అయినావో మేనేజ్మెంట్ దగ్గర యూనియన్స్ అంతా నిర్వీర్యం చేసింది మీ యూనియన్స్, మీ అలయన్స్. ఇది కాదా? అవన్నీ స్పృహలో ఉండి మాట్లాడాలి. ఒక ఆరోపణ, ఒక ట్రేడ్ యూనియన్ అంటే CIT అంటే ట్రేడ్ యూనియన్ ఎలా ఉండాలో అలా ఉందన్నది. ఇంకొకటి హర్షించదగ్గర విషయం, కాంట్రాక్టుల కోసం మాట్లాడినాం. ఇప్పటి కూడా మేము ఇదివరకు కూడా CIT స్టాండ్, CIT సభ్యునికి ఎవరికి కూడా కాంట్రాక్ట్ ఉండొద్దు. మేము మొన్న అలయన్స్లో మాకు మద్దతు ఇచ్చేటప్పుడు కూడా అన్ని యూనియన్లకు చెప్పినాం, బేషరతు మద్దతు అయితేనే తీసుకుంటాం తప్ప కాంట్రాక్ట్లు ఇవన్నీ మాకు ఉండయి, మా దాంట్లో ఉండేయని. ఎస్, నువ్వు అన్నావు బోర్ల కోసం నువ్వెంత ప్రయత్నం చేసినావు. ఇవన్నీ ముందు నైతికంగా కాంట్రాక్ట్ల కోసం మాట్లాడే రైట్ మీకుందా? ఎందుకు అంటున్నా అంటే 20 ఏళ్ళు ఆయనలతోటి పోరాటం చేసినావు. ఒకటే యూనియన్లు ఉండి కాంట్రాక్టు పర్సన్స్ తోటి చేసి ఏం సాధించినావు? గొంగళ్ళ రాలేసి కొడతా అన్నావు, సిట్టింగ్లో కూర్చొని అన్నావు, జాబ్ షెట్ కింద కనీసం చేరేలే. ఇప్పుడు అదే కాంట్రాక్ట్ 20 ఏళ్ళ నుండి చేస్తే ఆయనను పక్క కూసబెట్టుకొని అగ్రిమెంట్ చేసినావు. అయితే ఇవి మీకు తెలుసా? మీ అగ్రిమెంట్ చేసేటోళ్ళు గిట్లేనా? ఇప్పుడు మళ్ళీ ఎదుటి యూనియన్ వల్ల కాంట్రాక్ట్ల మీద పెడుతున్నారు. ఇప్పటి కూడా CIT స్టాండ్ ఒకటే. రేపు బహిరంగంగా కూడా నేను లెటర్ ఇస్తాను మేనేజ్మెంట్కి. నువ్వు కూడా ఇచ్చే ధైర్యం ఉందా? లేదంటే నువ్వే రాయి, నేను సంతకం పెడతా. CIT యూనియన్ కంపెనీకి రిలేటెడ్ ఉన్న పర్సన్స్కి ఎవరి కూడా ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్టు CIT విరుద్ధము. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ నుండి స్టార్ట్ చేయండి. మీరు రాసిన క్షణమే నేను రాసి మీకు మేనేజ్మెంట్కి ఇస్తాడు, కూర్చుందాం. ఓపెన్ టెండర్ ఏంటి సార్, ఇంతో అంతో పైసలు కంపెనీ మిగులుతాయి, అవి కార్మికుల కంపెనీ డెవలప్మెంట్కి వస్తాయి, కానీ ఈ కాంట్రాక్టులు అక్రమ పద్ధతిలో ఇవ్వద్దని కూడా చెప్పే ధైర్యం ముందు నీకు ఉందా? నీ ప్రెసిడెంటే, నీ సంతకం పెట్టిన ప్రెసిడెంటే కాంట్రాక్టు. ముందు అది స్పృహలో ఉండి మాట్లాడడం నేర్చుకో. ఎవరో మెప్పు కోసం మాట్లాడేటట్టు చూడకు. దాంతోపాటుగా CIT దినదినం ఉనికి కోల్పోతుంది అన్నారు.
మాకైతే అర్థం కాలేదు. మరి మీకు కరెక్ట్ క్యాలిక్యులేషన్ రానట్టుంది. 2017లో మాకు జిప్పు గవర్నమెంటే వస్తుంది, జేసీఎలే ఈడికి వస్తాడు, మంచి అగ్రిమెంట్ చేస్తామంటే అప్పుడు ఉన్న మీ యూనియన్ పరిస్థితులను బట్టి కార్మికులు అందరూ నమ్మి ఓట్లు వేస్తే ఫస్ట్ టైం దరిదాపు 180 ఓట్ల మెజార్టీతోటి గెలిచిరు. రెండోసారి ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారు? 3 ఓట్లతో మెజార్టీతో గెలిచారు. అంటే సిఐటి పుంజుకుందా లేదంటే టీఆర్ఎస్కి పుంజుకుందా? అప్పుడు కూడా 3 ఓట్లతో కూడా ఒక బిఎంఎస్ వర్గం అంతా మీకు సపోర్ట్ చేసి కొనుక్కొని ఓట్లు వేసుకున్నారు మీరు అంతా అమ్ముడు పోయి. ఇప్పుడు మూడోసారి కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో గెలవం, ఈసారి సిఐటి గెలుస్తుంది, మా ఆటలని సాగవని చెప్పేసి మీరు వేసినా కూడా మా సభ్యత్వం కంటే ఇంకా 30 ఓట్లు కూడా ఎక్కువనే తెచ్చుకున్నాం. మీలాగా పెట్టుకోవాలి 10 రకాల ప్రమాణాలు చేసి అవన్నీ చేసినా కూడా సిఐటిగానే నైతికంగా 2 సార్లు, ఫస్ట్ టైం తప్ప 2 సార్లు నైతికంగా సిఐటి విజయమే అన్నట్టే మేమున్నాం. మీరు కూడా ఆ విషయం తెలుసు. మీరు ఏదో మీడియాలో ఒకటి కౌంటర్ ఇవ్వాలి కాబట్టి మాట్లాడాలని మాట్లాడినట్టే తెలిసింది. దాంతోపాటుగా అగ్రిమెంట్ విషయానికి వస్తే కూడా ఇంత లేట్ కావడానికి కారణం ఏంది? మీ సిట్టింగ్ నెగోషియేషన్ కమిటీలే 3-4 సార్లు సెట్ చేసి 2 నెలల టైం తీసుకున్నాం. దాంతోపాటుగా కమిటీ ఫైనల్ అయినాక కూడా 1 అవర్ పర్మిషన్ కోసం 2 సిట్టింగ్లలో వేస్ట్ చేసి లెటర్ రెడ్ కూడా మీకు కూడా తెలుసు ఉన్నదని. తర్వాత కూడా ఇక అవుతుంది ఒక చాకచక్యంగా కార్మికులందరినీ నమ్మించి మంచి అగ్రిమెంట్ తీసుకుపోతున్నారు అని చెప్పేసి గిన్ని రోజులకి ఇంకా మెరుపు సమ్మలు చేయలేదు. మేనేజ్మెంట్ దగ్గర లాలూచు పనులు ఎవరు చేస్తారు? ఇదివరకు యూనియన్ల లీడర్లు ఎవరు ఉంటే ఎవరు పోయి వాళ్ళని కాదని మేనేజ్మెంట్కు ఒత్తాసు పలికి వాళ్ళతోటి ఇట్లనే సార్ అట్లనే సార్ అని చెప్పే సంస్కృతి సిఐటీలో మాకైతే లేదు. ఉంటే కూడా నేర్పించడానికి కూడా రెడీగా ఉన్నాం. డెత్ కేసుల విషయానికి వస్తే కూడా ఓకే, మేము కూడా యాక్సెప్ట్ అవుతున్నాం 10 మందిని పెట్టించారని. కానీ ఆ బేస్ మర్చిపోయారు. అసలు మొత్తానికే మీ యూనియన్స్ మొత్తానికే డెత్ కేసులు లేవని ఎత్తేసిన క్రమంలో సిఐటిగా 53 రోజులు రిలే నిరాహారాలు దీక్ష చేసి అప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి డెత్ కేసులు అన్నిటిని కూడా కంపెనీ సీఎల్గా పెట్టించిన ఘనత సిఐటి. కనీసం మారల్గా సపోర్ట్ యూనియన్గా వాళ్ళు చేస్తున్నారు అనేది కూడా తెలియదు. నువ్వు చెప్తే మెరుపు సమ్మెలు కాదు, మాకు ఓన్గా మేము దేనికి చేయాలనేది ఉంటుంది, చేస్తాం. ఫ్యూచర్లో కూడా చేయాల్సినటువంటి అవసరం వస్తే కూడా చేస్తాం. ఇప్పుడు అందులోకించి డెత్ కేసుల మీదే ఏర్పాటు చేసినటువంటి టీఆర్ఎస్కి యూనియన్ ఇప్పుడు మేము అగ్రిమెంట్ల బిఎంఎస్ మీరు అందరు కలిసి డెత్ కేసులన్నీ పక్కకు పెట్టి పోయిన వాళ్ళు అందరికి లాస్ చేసిరు. ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి నాది బాధ్యత, నేను రికైర్డ్ యూనియన్, నేను చేయమంటే చేయాలి అని చెప్పేసి బెదిరించి 7-8 వర్కింగ్ డేలు చేయించినావు. డెత్ కేసుల కోసం అడిగి 2 ఏసి డెత్ కేసులు పెట్టిద్దామంటే అన్ని అగ్రిమెంట్లో మాట్లాడతా అని చెప్పేసి ఒక్కటి కూడా చేతులు దులుపుకొని పోయినావు. మిగతా వాళ్ళందరూ ఎట్లెక్కాలి? ఇందాక పోయి తిరిగి డెత్ కేసులకు ఆపుతురు, 58% ఇస్తలేరు సిఐటి వాళ్ళు అని చెప్పింది కూడా మీరే. ఇప్పుడు మళ్ళీ డెత్ కేసుల కోసం మాట్లాడుతున్నావు. ఏదున్నా అగ్రిమెంట్లో మాట్లాడుతా అన్నారు. ఇప్పుడు ఏమైంది డెత్ కేసులు? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు కూడా ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నువ్వు అన్నావు కదా B1 మెట్లు ఎక్కకుంటే మేము, నువ్వు అది కాదు అనేది. ఇవన్నీ నువ్వు గెలిచిన నుండి PF సీజింగ్ చేసినావు, 100% ఏరియర్స్ ఇప్పియలే, ప్లస్ గేమ్స్ అసలే నువ్వు వచ్చిన నుండి గేమ్సే లేవు. కనీసం ఒక హెల్మెట్ గిఫ్ట్ కూడా ఇప్పిస్తున్నావు, అది కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇవన్నీ నువ్వు చేసి మేము ఏదో చేస్తున్నామని ప్రెస్ మీట్ పెట్టగానే నమ్మే పరిస్థితి ఏం లేదు. దాంతోపాటుగా డెత్ కేసులో వర్కింగ్ డేస్ చేస్తే అవర్స్ కూడా ప్రీవియస్గా ఉండే ఓటీ అవర్స్ కట్టించేది. దాన్ని కూడా మేము అడుగుతుంటా కూడా రికైర్డ్ యూనియన్గా మేము అడిగినాము, మేము ఒప్పేసుకున్నాము, ఎవరికి ఇవ్వమని కూడా చెప్పేసి కార్మికులకు అన్యాయం చేసారు వచ్చే ఓటీ ఏరియర్స్ పైసలు కూడా. దాంతోపాటుగా కరోనా టైంలో డెత్ కేసులను ఆపితే కూడా మీ పోయిన జనరల్ సెక్రటరీ ఎలక్షన్ రెడ్డి గారిని అడగండి, అప్పుడు జోగిరెడ్డి అన్న కూడా ఉన్నాడు. ఎంత సిఐటిగా ఎంత ప్రయత్నం చేసి వాళ్ళని తీసుకొని చేస్తే ఇప్పుడు నువ్వు చేసినా అని అంటున్నావు. ఓకే, నువ్వు రికైర్డ్ యూనియన్ కాబట్టి నీకు ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళ సంగతి ఏంది? ఎప్పుడు సిఎల్స్ విషయం మీద కూడా కామెంట్ చేసిరు అని. మరి మేము అడుగుతున్నాం ఒక్కటే, ఈడ బిఎంఎస్ను ఫెయిల్ అవుతుంది, మేము అలా కింద బతకలేమనే పోరగాళ్ళంతా సిఐటి యూనియన్ పెట్టిరు. నువ్వు టీఆర్ఎస్కే యూనియన్ పెట్టినావు. మరి అదే ఆలోచన ఇక్కడ సీఎల్లో కూడా పెట్టాలనేది ఉండాలి కదా. నువ్వు అంటున్నావు కదా భూపాల్ సార్ని 25,000 చేస్తే పాలాభిషేకం చేసుకోమని. కనీసం నువ్వు 20,000 చేసే సత్తాను ఉందా? మాకు చెప్తున్నావు ఏదో అంటారు కదా, సామెత ఉంది, దేకేది నేను కాకపోతే తిరుపతికి పోమన్నాడట. నువ్వు చెప్తే కాదు, భూపాల్కి తెలుసు, రాష్ట్ర కమిటీకి తెలుసు, మాకు ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా ఆ పిల్లల్ని సిఎల్ పిల్లల్ని కూడా
డెమోక్రసీగా వాళ్ళ మేము పెత్తనం చేసి వాళ్ళకి అగ్రిమెంట్ చేయట్లేదు. వాళ్ళను బాడీ మీటింగ్ అవన్నీ పెట్టి ఎడ్యుకేటెడ్ ట్రేడ్ యూనియన్గా మీలాగా ఖరాబ్ అవ్వద్దు, మాలాగా ఖరాబ్ అవ్వద్దు, పోటీ పడే అని చెప్పేసి వాళ్ళకు ప్రయత్నం చేస్తున్నాం. 25 రూపాయలు పెంచారు, 10 రూపాయలు. అప్పుడు 25 రూపాయలు పెంచినప్పుడు కనీసం మినిమం వేజ్ కూడా ఎఫెక్ట్ చేయలే. అప్పుడు ఉన్నది మీరే కదా బిఎంఎస్లో, నువ్వు ఇప్పుడంటే టీఆర్ఎస్కే అయినావు. అప్పుడు ఎందుకు పెంచలే మరి వాళ్ళకి? ఎందుకు వాళ్ళు మీరు పెంచితే అదే బిఎంఎస్లు ఉందరు, అట్లే ఉందరు. పర్మనెంట్ కూడా ఇప్పటికి సగం మంది అయిదురు. పర్మనెంట్ విషయం కూడా తీసేసాం మేము. ఖచ్చితంగా పర్మనెంట్ అయితే పర్మనెంట్, లెటర్ అయితే లెటరు, సాధ్యమైనంత వరకు కూడా మేనేజ్మెంట్కు మా భూపాల్ సార్ న్యాయం చేస్తారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సేల్ పిల్లలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ దొంగలంగల మాటలు పట్టకండి, ఖరాబ్ కాకండి. ఎందుకంటే ఇప్పుడు అన్న శవయాత్ర చేసి వాళ్ళకి 25 రూపాయలు ఇచ్చి అన్యాయం చేసిరని. అప్పుడు కూడా ఇంకో వాడు కూడా అన్నారు, సిఐటి వాళ్ళు రాజకీయం చేస్తారు. అయ్యా సిఐటి వాళ్ళు సిఐటి పేరు మీద ఎక్కడ కూడా పార్టీకి లింకు పెట్టి వార్డు మెంబర్లో, పాలసంట చైర్మన్లో, ఇంకేదో కోఆప్షనో ఇవన్నిటికి ఎవ్విలేవండి. మా రాజకీయం జీరో. సిఐటిలో ఉన్నదంతా ఇప్పుడు కంపెనీలో చేసేదంతా బీఆర్టీ, అదే టీఆర్ఎస్కేవి టీఆర్ఎస్ఏ. దాని పలుకుబడితోటే కదా మీరు వచ్చింది, లేకపోతే పాసిబిలిటీ అవునా మీకు? అది మర్చిపోయి ఏదో మాట్లాడాలి కాబట్టి 10 నిమిషాలు మాట్లాడారు మా మీదేసి. మీ సిఎల్సి విషయం కానీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దుర్గా, మీరు ఇప్పుడు సిఐటి యూనియన్ పోరాటం చేసి డెత్ కేసులకు చేస్తుంటా కూడా అప్పుడు ఉన్న వాళ్ళు, మీరు ఇప్పుడు టైఅప్ అయిన బిఎంఎస్ వాళ్ళు కూడా సీనియారిటీని ఇచ్చిపెట్టి కూడా చేసినప్పుడు నేను ఆ నెక్కిస్తాను చిటికీలు కొట్టినవు. ఈ చిటికీలు ఎన్నిసార్లు కొట్టిరు కంపెనీలో? మళ్ళా గదే చేసారు. మేము చేస్తా అంటే కూడా నమ్మి బట్టి మీరు ఈ మోసం చేస్తుట్లో ముందు వరుసలో ఉన్నారు మీ నాయకత్వాలన్నీ. ఇప్పటికైనా కార్మికులకు న్యాయం చేయాలన్న ఆలోచన ఉండాలి. కరోనా టైంలో చౌదరి గారు, డిపి గారు, సుధాకర్ గారు జేఏసీ మీటింగ్ పెట్టి సాలరీస్ ఎట్లా ఇవ్వాలి ఏం కథ అంటే ఎవరిని సంప్రదించకుండా బేసిక్ డిఏనో అని అన్నది ఎవరు? సిఐటియా మీరా? అవన్నీ మర్చిపోయినావు. అవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఏదో ఇట్లా అనగానే మెప్పు, ఎవరి కోసమో మెప్పు పొందాలని. అదంతా జేఏసీ కార్మికులకు ఇప్పుడు ఉన్న మీ నాయకులకు కూడా తెలుసు మీరేం మాట్లాడిరు అనేది. ఇంకొకటి ముఖ్యమైన బాధాకరమైన వాడిరు. ఎందుకంటే ఒక ట్రేడ్ యూనియన్గా ఒకసారి కార్మికులు అవకాశం ఇస్తే తన శక్తియుక్తులన్నీ ధారపోసి తన మేధాశక్తిని అంత ఉపయోగించి భయాన్నో నయాన్నో ఒక మంచి అగ్రిమెంట్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ నువ్వు ఏమున్నా పొలిటికల్ ఎదురులను పరిణామం చేసుడు ఇదే పరిస్థితి చేస్తున్నావు. మేము నీకు కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు. నువ్వు అగ్రిమెంట్ చేసినావు కాబట్టి ఈ అగ్రిమెంట్కు తప్పులు చేస్తే సరిదిద్దుకోవడానికి వచ్చేసారి కూడా అవకాశం ఇస్తారని ట్రేడ్ యూనియన్ బాధ్యతగానే ప్రెస్ మీట్ పెట్టినాం. మేము రాజకీయం చేయడానికో బాంటేలు మిమ్మల్ని తిట్టడానికి కాదు. కానీ మీరేం చేస్తున్నారు? మొత్తం ఒక బాధ్యతగా బాంటేలుగా మెప్పు పొందడానికి కోసం చేసిరు. అది ట్రేడ్ యూనియన్ లక్షణమే కాదు. ఇంకొకటి వాడు కూడా బాధాకరమైన వాడావు. ఏది సిఐటీలు మేనేజ్మెంట్కు చెక్కులు గింతలు చేస్తారట. అసలు చెక్కులు గింతలు అంటే కూడా మాకు తెలియదు. ఆ సంస్కృతి కూడా మాకు లేదు. ఉంటే గింటే నీకే ఉంది అది. ఎందుకు అంటే ఎన్నోసార్లు టైమ్ ఆఫీస్ ఏరియాలో ముఖ్యమైన ఆర్గ్యుమెంట్లలో ఎన్నోసార్లు చిటికీలు కొట్టినావు. కానీ ఏ ఒక్కటైనా వేసినావా? చిటికీలు కొట్టిన ఒక్క పని అన్న అయిందా? మీలాగా బయట చిటికీలు కొట్టి లోపల లొట్కీలు కొట్టే సంస్కృతి సిఐటి యూనియన్కి లేదు. ఇంకో వాడు కూడా వాడారు రోడ్ షో అని. రోడ్ షోలో ఒకవేళ దానికి ఏమైనా ప్రైజ్ కానీ ఇవ్వాలంటే ఫస్ట్ మీకే పోతుంది అది, ఆ తర్వాతనే సిఐటికి వస్తుంది. అందుకే ఒక ప్రెస్ మీట్ కానీ సోషల్ మీడియాలో కానీ మాట్లాడేటప్పుడు మనం పొలిటీషియన్స్గా తిట్టుకోవడానికి ట్రేడ్ యూనియన్ కార్మికులు ఎవరు చేసినా ఒక బాధ్యతాయుతంగా మాట్లాడాలి, బాధ్యతాయుతంగా చేయాలి. అగ్రిమెంట్ను విమర్శించే హక్కు 100% ప్రతిపక్షాలకు ఉంటుంది. దాన్ని సద్విమర్శగా తీసుకొని మీకున్న పెండింగ్ డెత్ కేసులు ఇంకేదో కలిసి రావాలని 100% నీ మీద నమ్మకం ఉండి నువ్వు చేసేదాన్ని. ఇంకోటి కూడా అన్నావు, బీవాని మెట్లెక్కకపోతే మేము అన్నీ చేస్తామని. ఆ సంస్కృతి నీకుందా? నువ్వు లీడర్లను పక్కకు పెట్టే మీరు పోయే సంస్కృతి మమ్మల్ని అంటారు. 100% ఇప్పటి కూడా ఆ వాడు కూడా కట్టుబడి ఉన్నాం. కానీ ఎప్పుడు నువ్వు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన అన్ని డెత్ కేసులు, గిత్ కేసులు, సిఎల్స్ ఇవన్నీ న్యాయం చేయి. 100% నేను బీ1 సిఐటి యూనియన్గా నేనే కాదు, నేను ఉన్నా లేకున్నా ఏ యూనియన్ కూడా పోదు అని చెప్పేసి కూడా ఇదే సంప్రదాయం కొనసాగిస్తామని కూడా చెప్పారు. అంతేగాని ఏదో ఒకటి ఊహాజనితంగా గాలి మాటలు మాట్లాడి ఎవరిదో మాట్లాడొద్దు.
ఖబర్దార్ ఇక్కడ నుండి అయినా మాట్లాడినప్పుడు ఏ యూనియన్ విమర్శించేటప్పుడైనా స్పృహలో ఉండి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకోటి కూడా చిన్న విషయం ఏంటంటే, చిన్న విషయం అని నేను అంటున్నా కానీ చాలా పెద్ద విషయం. ఎప్పుడు అగ్రిమెంట్ అడుగుతున్నా కానీ చాకచక్యంగా ఒకటి తెర మీదకి తీసుకొస్తారు. సిఆర్ఎస్ అనో లేకపోతే లే ఆఫ్ అనో ట్రాన్స్ఫర్స్ అని. ఇప్పుడు కూడా మహిళా మనులు మీరు మినిమం 10-15 వేలు దాటిస్తారని చెప్పేసి ఎర్ర టెండర్ల కూడా చీపురు పట్టుకొని చాతగాని వయసులో కూడా 8 గంటలు డ్యూటీ చేస్తే వాళ్ళకి లే ఆఫ్ ఇచ్చారు. దాని మీద కూడా ఇటువంటి విషయాలన్నీ 100% కర్త కర్మ క్రియగా స్వచ్ఛందంగా చేయి. మీరు అన్నది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. CI2 పాటిస్తుంది. టీఆర్ఎస్కి వచ్చి నుండే 20% బోనస్ను కూడా పొడగొట్టిన ఘనత మీది. CI2గా మీరు బోనస్ ఇప్పించలేని పరిస్థితి ఉంటే కూడా ఒకరోజు టెంట్ వేసి మేము ఇప్పించిన మీకు సాయం చేసిన ఘనత అదంతా మర్చిపోయినావు. SPLs కోసం ఒక క్యాండిడేట్ ఎక్స్ క్యాండిడేట్ పేరు చెప్పి 4 అప్డేట్లు చదివినావు. నేనేమంటున్నా అంటే ఓకే నువ్వు చేసింది మంచి పనే. నేనేమంటున్నా అంటే ఒక 10 మంది పేర్లు మా యూనియన్లో నువ్వు చెప్పు, 10 మంది పేర్లు మీ యూనియన్లో నేను చెప్తా. రేపు టైమ్ ఆఫీస్ ఏరియాలో ఓపెన్గా రికార్డ్ చూద్దాం. ఒక 4 చెప్పి దులుపుకున్నాడు కాదు, మొత్తం సిస్టాన్ని మార్చాలంటే ముందు నువ్వు మారు, తర్వాత మాకు చెప్పు. మేమేమన్నా వాడుకుంటే అప్పుడు నువ్వు ఏం చేయమంటే ఆ తప్పుకు మేము ఒప్పుకుంటాం. 805 నుండి 705 తగ్గించారు గేట్ మీటింగ్లో చెప్పానని అంటారు. అది మీరు చెప్పట్లేదు, అదంతా ఊహాగానాలే. మీది కూడా ఉన్నది 19 లక్షల ప్యాకేజ్ అని చెప్పి 6 లక్షలకో 17 లక్షలకో చేసిరు. అప్పుడు నువ్వు కూడా విమర్శించినావు, అది ఎందుకో చెప్పవు మరి.